సిఐడి కస్టోడియల్ కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సుమారు గంటకు పైగా విచారణ సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కస్టోడియల్ కేసులో తనకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్మకం కలిగిందని అన్నారు. రాజద్రోహం కేసులో న్యాయం జరగదేమోనని గతంలో సందేహం ఉండేదని, ఇప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకం వచ్చిందని తెలిపారు. జిల్లా న్యాయమూర్తి సమక్షంలో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని గుర్తించారు రఘురామకృష్ణరాజు. ఐడెంటిఫికేషన్ అంటే సినిమాల్లో సినిమాలో చూడటం తప్ప మనకేం తెలియదు. వాడికి వెళ్తే కానీ తెలియదు. సార్ రాజకీయాల్లో కొద్దిగా సంచలనం రేగుతుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసింది. మీ వైపు తిప్పుకుంటున్నారా అని భావించాలా, ఎలా భావించాలి? లేదండి, ఆయన ఎటు తిరిగిన వ్యవసాయం చేసుకుంటామని చెప్పారు కదా. బట్ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని మనం ఇప్పుడు 5-6 నెలల క్రితం అనుకున్నాం. అప్పుడు 3 అయ్యారు, ఈ బ్యాచ్ ఇంకో 3 అంటున్నారు. చూద్దాం నిదానంగా.